అందరికీ శ్రీమాత్రే నమః అండి. నేను మీ భార్గవిని. మొన్న ఈ బుక్ ఒక అమ్మాయికి ఇచ్చాను. అమ్మాయి పేరు లాస్య. ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి చదివాను ఆంటీ గారు, నాకు గుర్తుండట్లేదు, చదివిందని అంది. మెమొరీ పవర్కి బెండకాయ బాగా పనిచేస్తుంది. పొద్దున్నే బాదం నానబెట్టుకుని తినాలి. ఇలాంటివి చేస్తే మీ యొక్క ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను, మ్యాటర్లోకి. దా అమ్మ చేపెట్టి చదువు లాస్య. ఆ అమ్మాయికి ఇష్టం లేదండి కనిపించడం, అందుకే అమ్మాయిని తీయట్లేదు. చదువు నాన్న. బిగ్ అని ఉందా, బిగ్గీ అని ఉందా అక్కడ? చదువు. ఏ లయన్ అనే దగ్గర స్టాప్ అవ్వాలి. బిగ్గీ వాజ్ ఏ లయన్ అని ఒక నిమిషం ఆగాలి. ఆగి అప్పుడు వన్ డే మొదలుపెట్టు. వన్ డే ఫాస్ట్ స్లీప్. ఫాస్ట్ ఏ స్లీప్ అంటే ఒక మంచి గాఢ నిద్ర, కుంభకర్ణుల్లో పడుకున్నాడు అనమాట. లిటిల్ LITTEL లిటిల్ చదువుమ్మా. ఒకసారి చదువు. లిటిల్. ఓకే, కింద చదువు మ్యాటర్. మౌజ్ ప్లేయింగ్ నియర్ బిగ్గీ. ఆ మౌజ్ ఎక్కడ ఆడుతుంది? బిగ్గీ దగ్గర ఆడుతోంది. నెక్స్ట్ ఇది చదువు, ఈ మ్యాటర్ చదువు. రన్నింగ్ స్పెల్లింగ్ చదువు. పెద్ద పెద్ద వాటిలో ఆగిపోతున్నావు, అలా ఆగకూడదు. రన్నింగ్ స్పెల్లింగ్ చదువు నాన్న. రన్నింగ్. ALL. ఓవర్. బిగ్గీ. ఈవెన్ చదువు. ఏంటది? PLA ప్లే. PLAY ప్లే. ING ప్లేయింగ్. విత్ బిగ్గీస్. విడదీసి చదువు, అక్కడ ఆల్రెడీ గీత గీసాను నేను. WHIS విస్. KERS విస్కర్స్. విస్కర్స్ అంటే ఏంటి తల్లిగా? మీసం. ప్లేయింగ్ అంటే ఏంటి? ఆడుకోవటం. వెరీ గుడ్. స్లీప్. ఫాస్ట్ స్లీప్ అంటే ఏంటి? కుంభకర్ణుల్లో నిద్ర అవ్వటం. నువ్వు ఉండు ఒక నిమిషం. రన్నింగ్ అంటే ఏంటి? వెరీ గుడ్. ఇలాగే మొత్తం అంతా కూడా అర్థం చేసుకుని చదువుకోవాలి. నువ్వు ఇలా అర్థం చేసుకుని చదివితే మర్చిపోవడానికి స్కోప్ ఉండదు. అర్థమైందా? నువ్వు మర్చిపోయాను అన్నావు, చదివావు, గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది, గుర్తుపెట్టుకో. నీకు గుర్తుండాలంటే ఏం చేయాలి? పొద్దున్నే నానబెట్టిన బాదం తినాలి. నానబెట్టిన బాదం తినాలి. తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు, వాల్నట్స్, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టుకుని పొద్దున్న తినాలి. వాల్నట్స్ వల్ల ఉపయోగం ఏమిటి? మన బ్రెయిన్కి మంచిది, మన హార్ట్కి మంచిది. గుండె జబ్బులు ఏమైనా ఉంటే పోతాయి. ఒకవేళ గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకో, అవి రాకుండా ఇవి ప్రివెంట్ చేస్తాయి. అర్థమైందా? ఇవి కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ తినాలి. మీరు రకరకాల స్నాక్స్ అమ్మ చేత కొనిపించుకుంటారు, అవి కొనిపించుకోకండి. డ్రై ఫ్రూట్స్ కొనిపించుకోండి. చెప్పని విను. డ్రై ఫ్రూట్స్ని కొనిపించుకోండి. చక్కగా ఏం చేస్తారంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, అంజీరు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కివీ పళ్ళు, ఎండిపోయిన కివీ పళ్ళు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం తెప్పించుకుని అమ్మని అడిగి మీరు కొనుక్కోండి. ఇవి కాస్ట్ ఎక్కువ. మీకు కాస్ట్ ఎక్కువ అనిపిస్తే ఏదో ఒక 1 ఐటెం కొనుక్కోండి. జీడిపప్పులు ఇంట్లో ఉంటాయి, బాదం పప్పులు ఇంట్లో ఉంటాయి. మీరు వేరుశెనగ గుళ్ళు కూడా నానబెట్టుకుంటే మొలకలు ఎత్తుతాయి. వేరుశెనగ గుళ్ళు మొలకలు ఎత్తినవి తింటే కూడా మంచిదే. అర్థమైందా? ఇవన్నీ తినాలి. మీరు రుచిగా తినలేకపోయారనుకో, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ కోసుకుని అందులో కొంచెం చాట్ మసాలా, ఉప్పు, కారం, నిమ్మకాయ పిండుకొని తినచ్చు. మీకు ఒకసారి నేను చేసి తినిపిస్తాను, మీకు నచ్చితే ఇంట్లో చేసుకోండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఆప్ చేస్తున్నానండి.
అందరికీ గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. వెరీ గుడ్.